మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విచారణ కమిషన్ను ఏర్పాటు చేసే పరిధి ప్రభుత్వానికి లేదని, తనకు కమిషన్ ఇచ్చిన నోటీసులు కొట్టేయాలని, కమిషన్ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా పక్షపాతం చూపించిందంటూ కేసీఆర్ పేర్కొనడాన్ని తప్పుబట్టింది. కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. విద్యుత్ నియంత్రణ కమిషన్ ఇప్పటికే విచారించినప్పటికీ విద్యుత్ కమిషన్కు ప్రభుత్వం అప్పగించిన అంశాలు చాలా విస్తృతమైనవని పేర్కొంది. అందుకే ఆ అంశాలపై విచారణ చేపట్టే అధికారం కమిషన్కు ఉందని స్పష్టం చేసింది. కమిషన్ చైర్మన్, చీఫ్ జస్టిస్గా ఒక ఉన్నతమైన రాజ్యాంగబద్ధ పదవిని నిర్వహించారనే విషయాన్ని మరవరాదని హితవు పలికింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన ఎదుట విచారణలో ఉన్న అంశాలను మాత్రమే మీడియా సమావేశంలో వెల్లడించారని, అందులో పక్షపాతం ఏమీ లేదని పేర్కొంది. పక్షపాతం అంటే కేవలం ఆరోపణ లేదా ఊహించుకోవడం కాదని, దానిని నిరూపించాలని చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలి అన్న అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికే ఈఆర్సీ విచారించింది కదా. మళ్లీ దానిపై విచారణ చేపట్టే పరిధి కమిషన్ ఉందా అనే ప్రశ్నకు ధర్మాసనం బదులిస్తూ 2015లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య పీపీఏలు జరిగాయి. ఈ ఒప్పందాలను, టారిఫ్లను వ్యతిరేకిస్తూ పలువురు ఈఆర్సీని ఆశ్రయించారు. ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టి 2017లో తీర్పు వెల్లడించింది. అలాగే ఛత్తీస్గఢ్ ఈఆర్సీ సైతం 2018లో టారిఫ్లను నిర్ధారించింది. ఈ తీర్పులపై అప్పీళ్లు దాఖలు కాగా అవి అపీలేట్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీలు ఇచ్చిన తీర్పు కాపీలను పిటిషనర్ సమర్పించకపోయినా అఫిడవిట్ ద్వారా ఈ వ్యవహారంపై రెండు రాష్ట్రాల ఈఆర్సీలు విచారణ చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం విద్యుత్ కమిషన్కు అప్పగించిన అంశాల్లో ఈఆర్సీ విచారించిన అంశాల కంటే విస్తృతమైన అంశాలు ఉన్నాయి. కమిషన్ గుర్తించిన లోపాలకు, ఆర్థికపరమైన నష్టాలకు బాధ్యులు ఎవరో గుర్తించే బాధ్యతను సైతం కమిషన్కు అప్పగించారు. మరోవైపు ఈఆర్సీ ఇప్పటికే విచారించిన అంశాలపై టారిఫ్ నిర్ధారణ వంటి విషయాలు ప్రస్తుత విద్యుత్ కమిషన్కు అప్పగించిన బాధ్యతల్లో లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈఆర్సీ విచారించిన అంశాలపై విచారించే అధికార పరిధి ఎంక్వైరీ కమిషన్కు లేదు అనే వాదన ఆమోదయోగ్యం కాదు. ఈఆర్సీ విచారించినవి, కమిషన్కు అప్పగించిన అంశాలు వేర్వేరు అయినందున కమిషన్కు పరిధి ఉంటుంది అని ధర్మాసనం వివరించింది. కమిషన్ పక్షపాత, వివక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందా? ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా తన ఎదుట ఉన్న వ్యవహారాలపై ముందే ఓ నిర్ణయం ప్రకటించిందా అనే ప్రశ్నకు ధర్మాసనం సమాధానమిస్తూ పిటిషనర్ ప్రతివాదిగా చేర్చిన మూడో ప్రతివాది కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి నోటీసులు జారీ చేయాలంటే పక్షపాతం అనే అంశంపై ముందుగా ఈ కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. కమిషన్ చైర్మన్ ఏప్రిల్ 14న పిటిషనర్కు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున రాలేనని, సమయం పొడిగించాలని మే 1న పిటిషనర్ సమాధానమిచ్చారు. మళ్లీ కమిషన్ పిటిషనర్కు ఆ లేఖ రాస్తూ 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉందని, మే 13న ఎన్నికలు ముగుస్తున్నందున మే 31 లేదా జూన్ 15 లోపు మీకు తగిన సమయాన్ని వెల్లడించడాన్ని కోరింది. ఆ తర్వాత జూన్ 11న కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ కు సంబంధించిన ఆంగ్ల తర్జుమాను పరిశీలించాం. ఇందులో తన ఎదుట కొనసాగుతున్న ప్రొసీడింగ్స్ స్టేటస్ ను కమిషన్ మీడియాకు వెల్లడించింది. కమిషన్ చైర్మన్ ముందే ఈ నిర్ణయానికి వచ్చేశారని చెప్పడానికి ఇందులో ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదు. తన ముందున్న మెటీరియల్ ఆధారంగా తాను తీసుకున్న అంశాలను రికార్డు చేయడం కమిషన్ విధి. కమిషన్ చైర్మన్, చీఫ్ జస్టిస్ గా రాజ్యాంగబద్ధమైన పదవి నిర్వహించారనే విషయం మర్చిపోరాదని సూచించింది.
కేవలం మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా కమిషన్ చైర్మన్ వ్యక్తిగత పక్షపాతంతోనే వ్యవహరించారు అని ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరే ఆధారం లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. పక్షపాతం చూపించారు అనే ఆరోపణ కేవలం ఊహించుకోవడం ద్వారా చేయకూడదు, దాన్ని నిరూపించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో పక్షపాతం అనే ఆరోపణను నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. ఈ మేరకు అన్ని అంశాలకు సమాధానం లభించింది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన కమిషన్ ఏర్పాటు జీవో సెక్షన్ 8B కింద కమిషన్ పిటిషనర్ కు ఇచ్చిన నోటీస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952కు విరుద్ధంగా ఉంది అన్న వాదన సైతం ఆమోదయోగ్యం కాదు. పిటిషనర్ నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాతే నోటీస్ జారీ చేస్తున్నట్లు కమిషన్ పేర్కొందని ధర్మాసనంలో తీర్పులో వెల్లడించింది. ఎంక్వైరీ కమిషన్ అనేది నిజ నిర్ధారణ సంఘం మాత్రమేనని, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం అమలు చేయవచ్చు, చేయకపోనవచ్చు అని తెలిపింది. ఇక కమిషన్ ఇచ్చే నివేదికను అపాయింటింగ్ అథారిటీ అయిన ప్రభుత్వం అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు అని, కమిషన్ ఇచ్చే నివేదిక అంతిమము కాదు, దానికి నిర్ణయాత్మక శక్తి ఉండదు అని పేర్కొంది. తన నివేదికను అమలు చేసే అధికారం సైతం కమిషన్ కు లేదు అని స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను అడ్మిషన్ దశలోనే కొట్టివేసింది. ఇదిలా ఉంటే కేసీఆర్ కు మరోసారి లేఖ రాసే అంశాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పరిశీలిస్తోంది. ఆరోపణలు చేసిన విద్యుత్ రంగ నిపుణులు, ఇతర ఫిర్యాదుదారులను ప్రశ్నించే అవకాశం కేసీఆర్ కు ఇవ్వాలా, లేక వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలా అనే దానిపై కమిషన్ ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. పోటీ బిడ్డింగ్ లేకుండా ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లను నామినేషన్ పద్ధతిలో నిర్మించే బాధ్యతను కట్టబెట్టడంపై కమిషన్ విచారణ జరుపుతోంది. అయితే ఈ నిర్ణయాలకు కేసీఆరే కారకుడంటూ విద్యుత్ నిపుణులు కంచర్ల రఘు, ఎం తిమ్మారెడ్డి, ఎం వేణుగోపాలరావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, నరసింహారెడ్డి కమిషన్ కు సూచించారు. ఇక ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కమిషన్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్ కు అవకాశం ఇస్తూ కేసీఆర్ కు లేఖ రాసింది. ఈ లేఖపై వారం రోజుల్లో స్పందించాలని కోరింది. కానీ కేసీఆర్ మాత్రం కమిషన్ ఏర్పాటునే సవాల్ చేశారు. కమిషన్ను రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కేసీఆర్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కమిషన్ను రద్దు చేసేందుకు నిరాకరించింది. దీంతో సాక్షులను ప్రశ్నించేందుకు వీలుగా కేసీఆర్ కు మరో అవకాశం ఇవ్వాలా, లేక వారి ఫిర్యాదులను సాక్ష్యాలుగా పరిగణించాలా అని కమిషన్ యోచిస్తోంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఎవరైనా సాక్షులు ఆరోపణలు చేస్తే వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం న్యాయస్థానం లేదా కమిషన్ ఇస్తుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, నీలిమ, అసలు కమిషన్ కు విచారణ చేసే అర్హత లేదని, ఆ కమిషన్ ను రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇటు కేసీఆర్ వాదనలో విన్నది హైకోర్టు, అదేవిధంగా ఇటు ప్రభుత్వ వాదనలో కూడా విన్నది. ఎక్కడా కూడా కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించలేదని, అందుకు సంబంధించినట్టు ఆధారాలు కూడా కేసీఆర్ సమర్పించలేకపోయారని చెప్పి కేసీఆర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ కొనసాగించడానికి అవకాశం ఏర్పడింది. కమిషన్ యాజ్ యూజువల్ గా దీనిపైన విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఈ విచారణ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేసీఆర్ కు ఇప్పటికే నోటీస్ జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో, లేఖ రాసే అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూనే ఏకంగా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రిట్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. సో దాంతో ఇప్పుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మరొక మారు కేసీఆర్ కు లేఖ రాస్తారా, క్రాస్ ఎగ్జామినేషన్ కి అవకాశం ఇస్తారా? ఎందుకనంటే అనేక అంశాలను ఇటు కేసీఆర్ లేఖల ద్వారా లేవనెత్తారు. వాస్తవానికి మొదట్లోనే కేసీఆర్ కు ఒక లేఖను ఏప్రిల్లోనే లేఖ రాసింది. గత ప్రభుత్వం చేసుకున్నటువంటి విద్యుత్, ఛత్తీస్గఢ్ తో చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నామినేషన్ పనులకు సంబంధించినటువంటి విషయాలపైన వివరాలను కోరింది.
అయితే దానికి వివరాలను ఇచ్చేటువంటి లోపే ఒక మీడియా సమావేశాన్ని కమిషన్ పెట్టిందని, ఆ మీడియా సమావేశంలో ఏకపక్షంగా వ్యవహరించాలని చెప్పి వ్యవహరించారు. కాబట్టి నేను ఈ కమిషన్ ముందు హాజరు కాలేనని చెప్తూనే కేసీఆర్ అప్పట్లో ఒక లేఖను రాశారు. జూన్ 15వ తేదీన 12 పేజీలతో ఒక లేఖను రాశారు. అన్ని నియమాల ప్రకారమే, నిబంధనల ప్రకారమే, చట్టబద్ధంగానే జరిగిందని వివరిస్తూనే కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పి ఆ లేఖలో కోరారు. ఆ తర్వాత కూడా మళ్ళీ రఘు, అదేవిధంగా కోదండరాం లాంటి విద్యుత్ రంగ నిపుణులు, రాజకీయ నాయకులు, ఇంకా చాలా మంది కమిషన్ కలిసి వివరాలు అందజేశారు. ఈ క్రమంలో మరొకసారి కమిషన్ కేసీఆర్ కు నోటీస్ జారీ చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం కల్పిస్తూ జూన్ 27 వరకు అటెండ్ కావాలి, వివరాలు అందించాలని చెప్పి నోటీస్ ఇచ్చింది. సో ఈ లోపే దీనిపైన కోర్టుకు వెళ్లారు కేసీఆర్. సో కోర్టు విచారణ జరిపి ఈ రిట్ పిటిషన్ ఇప్పుడు కొట్టేసింది. దాంతో ఇప్పుడు కమిషన్ కేసీఆర్ ని మళ్ళీ క్రాస్ ఎగ్జామ్ చేయడానికి అవకాశం ఇవ్వాలా, మరో లేఖ రాయాలా అనేటువంటి దానిపైన ఇప్పుడు తర్జనా పడుతుంది. 1-2 రోజుల్లోనే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల జూన్ 30వ తేదీతో కమిషన్ గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఎక్స్టెన్షన్ కోసం ప్రభుత్వం నుంచి మళ్ళీ ఉత్తర్వు రావాల్సి ఉంది. సో అది వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపైన కమిషన్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే మరొక మారు నోటీస్ ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదనంటే అసలు సమన్లు జారీ చేసి కేసీఆర్ ను కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి కూడా ఆదేశించేటువంటి అవకాశాలను ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.